హాయ్ బాబాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా పసుపు వేసుకుని రొయ్యలను అయితే ఉడకబెట్టుకున్నామండి. ఆ తర్వాత వాటికి మసాలాన్ని పట్టించి చక్కగా ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం. తర్వాత తీసుకొచ్చాం. అదిగోండి, ఇక మెల్లగా మంట అయితే వెలిగించాం. కింద గడ్డి పైన కర్రపుల్లలు పెట్టి అలా ఒక అరగంట కాగినాక బాబాయ్ మొత్తం బొగ్గులు అయితే రెడీ అయిపోయినాయి బాబాయ్. ఇక మనం తెచ్చుకున్న ఇనపదైతే పెట్టేసుకున్నాం. ఇక దానిపైన రొయ్య ముక్కలు ఒకటి పేర్చేసాం బాబాయ్. ఇవి లోపల మెల్లగా కాగుతున్నాయి బాబాయ్. మేమైతే చాలామంది ఉన్నాం బాబాయ్. ఈ రొయ్యలు చూస్తేనేమో 15 దాకానే ఉన్నాయి బాబాయ్. తల రొయ్య వచ్చేటట్టు ఉందని చూస్తే చివరికి ఇది చాలా టైం పట్టేసింది బాబాయ్. ఒక నైట్ 11:30 అలా అయిపోయింది బాబాయ్. ఇదంతా అయ్యేపాటికి చివరికి 10 మంది కాస్త నలుగురే ఉన్నాం బాబాయ్. తలో 4 రొయ్యలు అయితే వచ్చినాయి. టేస్ట్ మట్టిగా అండి సూపర్ ఉన్నాయి బాబాయ్. అలా బొగ్గుల మీద కాలి ఉప్పు కారం మసాలా బాగా పట్టినాయి బాబాయ్. మా వాడు ఊదుతానే ఉన్నాడు బాబాయ్, బొగ్గులు ఎక్కడ ఆరిపోతాయా అని. ఇక కొన్ని అయితే ప్లేట్లో తీసుకున్నా. ఇక మిగిలినవి కూడా బొగ్గుల మీద కాల్ చేస్తున్నాడు బాబాయ్. మీరైతే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాబాయ్. ఇంతవరకు చూశారు కదా. ఇక లాస్ట్కి నిమ్మకాయ పిండుకుని తల కూర్చుని అయితే తిందాం అనుకున్నాం. మా వాడు వేడి మీద ఉంటేనే తింటా అంటున్నాడు బాబాయ్. మళ్ళీ నిప్పుల మీద పెట్టాల్సి వచ్చింది బాబాయ్ అన్నీ. ఇక అన్ని ప్లేట్లో తీసుకుని తినేసాం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి బాబాయ్. తల ఒక 2 అయితే వచ్చినాయి బాబాయ్. ఓకే బాబాయ్, ఉంటా బాయ్. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాబాయ్ ప్లీజ్.